అబ్బా, ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసిందిరా. ఏ విషయంలో పంత్? నా బౌలింగ్ విషయంలోనా? నీ బౌలింగు నా బ్యాటింగ్ అని తేడా లేదు. ఫీల్డింగ్ తో సహా అన్ని విషయాల్లోనూ నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇక మనల్ని ప్లే ఆఫ్స్ వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు. నాన్న, అతిగా ఆశపడే కెప్టెన్, అస్సలు ఆశ లేని కెప్టెన్ బాగుపడినట్లు చరిత్రలో లేదు. తెలుసు తెలుసు, నేను చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది. ముంబై కెప్టెన్ కావాలని అతిగా ఆశపడి నువ్వెంత బాగుపడ్డావో చూస్తేనే తెలుస్తోంది. ఇంకెన్ని రోజులు నేను ముంబై కెప్టెన్ అయ్యానని ట్రోల్ చేస్తారా బాబు? అది కాకుండా ఇంకేమైనా మాట్లాడండిరా. దేని గురించి మాట్లాడాలి? నీ బౌలింగ్ గురించా? బాలు పట్టుకుంటే చాలు పిచ్చ కొట్టుడు కొట్టించుకుంటున్నావు. ఇక బ్యాటింగ్ గురించి అంటావా? మ్యాగీ నూడిల్స్ కుకింగ్ కంటే ఫాస్ట్గా అవుట్ అయ్యి వెళ్ళిపోతున్నావు. అబ్బా హార్దిక్, నువ్వు మ్యాగీ నూడిల్స్తో భలే కంపేర్ చేసావు పంత్. టీంలోనే ఉన్నా మాకు కూడా ఇలాంటి ఐడియా తట్టనే లేదు. ఏంటి రోహిత్ అన్న, మన టీం వాడి అయ్యుండి ఆ పంతుని సపోర్ట్ చేస్తున్నావు? గేమ్లో సపోర్ట్ చేస్తే తప్పురా, బయట సపోర్ట్ చేస్తే తప్పేమీ లేదు. ఒక సంవత్సరం కనిపించకపోయేసరికి పంతు మన ఇండియన్ క్రికెటర్ అని మర్చిపోయావా ఏంటి? మర్చిపోవడం కాదన్నా, ఒక 1 year గ్యాప్ తర్వాత కెప్టెన్గా వచ్చిన నా సక్సెస్ చూసి పాపం తట్టుకోలేకపోతున్నానో తగలబెట్టేస్తానో రేపు మన మ్యాచ్లో తెలుస్తుందిరా నీకు. నాకు నా కెప్టెన్సీ మీద కంటే నీ కెప్టెన్సీ మీదే ఎక్కువ నమ్మకం ఉంది హార్దిక్. అది మరి చూసావా, నీలో ఓటమి భయం స్టార్ట్ అయింది. నేను చెప్పేది నువ్వు గెలుస్తావనే భయం కాదు, నీ కెప్టెన్సీ మిస్టేక్స్తో మమ్మల్ని గెలిపిస్తావని నమ్మకం అంటున్నా. అబ్బా అబ్బా, ఏమి చెప్తివి. కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు భలే చెప్తివి. థ్యాంక్స్ బుమ్రా అన్న. ముంబైతో మ్యాచ్ అంటే మాకున్న ఒకే ఒక్క భయం నువ్వే. కాస్త చూసుకొని బౌలింగ్ చేయరాదే? మీకా ఆ భయమే అక్కర్లేదు. మా కెప్టెన్ ఎలాగో నాకు రాంగ్ టైంలో బౌలింగ్ ఇస్తాడు. అప్పుడు మీరు నా బౌలింగ్లో కూడా పిచ్చ కొట్టుడు కొడతారు. చూసా బ్యాటర్ బాగా కుదురుకున్నాక నీకు బౌలింగ్ ఇస్తే మన రాజస్థాన్ వాళ్ళు నిన్ను కూడా కుమ్మేశారుగా. బాబు బుమ్రా, నువ్వు ఇట్లా ప్రతిసారి మ్యాచ్ తర్వాత నా పరువు తీయకు. నీకు ఎప్పుడు బౌలింగ్ కావాలంటే అప్పుడు చేసుకో, బాల్ నీకే ఇచ్చేస్తా. అవసరమైతే నన్ను బౌలింగ్ చెయ్యమన్నా కూడా చెయ్యను, ఓకేనా? అంతే మొద్దు గాని నాకు ఫస్ట్ ఓవర్ బౌలింగ్ కావాలా అంతే. ఆ నెక్స్ట్ మళ్ళీ 10వ ఓవర్ లోపు ఇంకొకసారి బౌలింగ్ చేస్తా. ఇక మిగతా 2 ఓవర్లు లాస్ట్లో చేసుకుంటా. ఈ ప్లాన్ ప్రకారం అయితే నేను గ్రౌండ్లో అడుగు పెడతా, లేదంటే గ్రౌండ్లో కూడా రాను. వద్దురా బాబు, మన టీంలో మంచిగా బౌలింగ్ చేస్తున్న నువ్వు ఒక్కడివే. ఇక నువ్వు కూడా రాలేదనుకో, ఇక 300 టార్గెట్ని మన పైన ఢిల్లీ వాళ్ళే పెట్టేస్తారు. ఎస్ఆర్హెచ్ వల్ల అవసరం లేదు. యాజ్ ఏ బౌలర్గా బుమ్రాకి ఎలా కండిషన్ ఉందో నాకు కూడా ఒక కండిషన్ ఉందిరా హార్దిక్. చెప్పు. నా జుట్టు మీ చేతుల్లో ఉంది, ఇక ఏం చేస్తాను చెప్పు. నువ్వు బ్యాటింగ్కి నంబర్ 5లోనో నంబర్ 6లోనో రారా బాబు. నువ్వు మాత్రం నంబర్ 3, నంబర్ 4 పొజిషన్లో బ్యాటింగ్కి రాకూడదు. ఇదే నా మెయిన్ కండిషన్. ఒకవేళ నువ్వు వస్తానంటే చెప్పు, నేను ఫస్ట్ బాల్ అవుటే వచ్చేస్తా. వద్దన్నా, బ్యాట్స్మెన్లో కూడా నువ్వు మంచి ఫామ్లో ఉన్నావు. నిన్ను గెలుక్కోవడం కంటే నేను తర్వాత బ్యాటింగ్కి రావడేమో ముఖ్యం. నాకు ముంబై గెలవాలి, దానికోసం ఎన్ని త్యాగాలనే చేస్తా. త్యాగాలు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. మ్యాచ్ గెలవాలి అంటే నువ్వు తప్పులు చేయకూడదు అంటే నేను మ్యాచ్కి దూరంగా పెట్టాలి. అది ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్. అంటే నేను ఆటలో అట్టిపండా? మ్యాచ్లో ఉన్నా లేకున్నా మీరు గెలిపించేసుకుంటారా? డౌట్ ఉందా? ఖచ్చితంగా ఆడుతూ పాడుతూ గెలిచేస్తాం. ఢిల్లీ వాళ్ళని తుక్కుగా కొడతాం. హలో సూర్య అన్న, నువ్వు మిస్టర్ 360 అవ్వచ్చు, కానీ నేను మిస్టర్ దబిడిదిబిడే. నేను ఆడితే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. నీకు రుచి చూపిస్తా చూడు. అంత సీన్ లేదు, ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తున్నా నేను. డక్అవుట్ హాఫ్ సెంచరీ. లాస్ట్ మ్యాచ్లో తక్కువ రన్లు కొట్టా అంటే మీ పైన హాఫ్ సెంచరీనో ఫిక్స్. నువ్వు ఎన్ని రన్నులు కొట్టినా నేను ఒక 3 ఓవర్లలో కొట్టి పడేస్తానన్న స్కోర్ని. నేను ఊపిడికి బాలు బౌండరీ లైన్లోనే ఉంటున్నాయి, అసలు బయటికి రావట్లేదు తెలుసా? చూడు జేకు, మీ టీం వాళ్ళు వచ్చి హార్దిక్ని ట్రోల్ చేస్తే ఏదో కొంచెం సపోర్ట్ చేసామని చెప్పి మీరు మాట్లాడిందల్లా కరెక్ట్ అని నేను ఒప్పుకోను. నువ్వు అందరి బౌలింగ్లో ఆడుండొచ్చు, కానీ ఈ బూమ్ బుమ్రా అసలు స్వరూపం చూడలేదు. నేను యార్కర్ వేసాను అంటే ఏ బ్యాట్స్మెన్ అయినా బౌల్డ్ అయి పెవిలియన్కి చేరాల్సిందే. నెక్స్ట్ నా యార్కర్ నీకోసమే వస్తుంది. అవునన్నా, నాకు కూడా అందరి బౌలర్స్కి కొట్టి బోర్ కొట్టేసింది. నీలాంటి వరల్డ్ నంబర్ 1 బౌలింగ్లో కొట్టాను అనుకో, ఆ కిక్కే వేరే ఉంటుంది. ఓకే, ఐఎమ్ రెడీ. రిషబ్ పంత్, ఏంటి మీరు కూడా నన్ను ఎస్ఆర్హెచ్ వాళ్ళు సైడ్ చేసినట్టు మెల్లిగా సైడ్ చేసేస్తున్నారు? వాళ్ళు అంతే, 2 గాయాలే పక్కకు వెళ్ళగానే తర్వాత ప్లేయింగ్ 11 నుంచి పీకు పడేశారు. మీరు కూడా అలానే చేస్తున్నారు. మరి ఏం చేయాలన్నా, నువ్వు వెళ్ళినా నీ ఇంపాక్ట్ ఏం కనిపించట్లేదు. నీ బదులు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బెటర్ అని అలా వెళ్తున్నాం. అవునా, లాస్ట్ మ్యాచ్లో నన్ను కాదని చెప్పి ఆ షై హోప్ని తీసుకున్నారు. ఏమాడాడు?
కనీసం 10 రన్లు కొట్టకుండా పెవిలియన్లో కూర్చున్నాడు. నేనుంటే హాఫ్ సెంచరీ చేసేవాడిని. అన్నా, నీకు ఇచ్చినన్ని ఛాన్సులు షై హోప్కి ఇవ్వలేదు కదా, ఇస్తే నీకన్నా బాగా ఆడతాడేమో, ఎవరికి తెలుసు. అంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా నేను లేనంటావు. అలా డైరెక్ట్గా మొహం మీద చెప్పలేనన్నా, అడ్జస్ట్ చేసుకో. అయినా అప్పటి నుంచి రోహిత్ అన్న బుమ్రా అన్న నన్ను అంతగా వేసుకుంటున్నారు కదా, ఆక్షన్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం టీంకి టిప్స్ ఇవ్వాలని తెలీదా? మేమేం తప్పు చేశాంరా, కత్తుర్ లాంటి ప్లేయర్లను కొనుక్కున్నాం. నీ కెప్టెన్సీ వల్ల సరిగ్గా ఆడట్లేదు. బొంగేం కాదు, అన్నిటికీ నన్నే అంటారు. కానీ ఆ టిమ్ డేవిడ్ గాని బదులు ట్రిస్టన్ స్టెప్స్ని టీంలో పెట్టుకోవచ్చు కదా. వాడినేమో వదిలేశారు. వాడు ఢిల్లీలోకి వెళ్ళి ప్రతి ఒక్క బౌలర్ని కుక్కని ఉన్నట్టు కొడుతున్నాడు. ఈ టిమ్ డేవిడ్ గాడేమో కొట్టేలాగా బిల్డప్ ఇస్తాడు, క్యాచ్ అవుట్ ఇచ్చి వస్తాడు. ఒరే, నీకన్నా 100 రెట్లు నయం రా. చెప్పాను కదా, నీకన్నా ముందు బ్యాటింగ్ పంపించు. టిమ్ డేవిడ్ కూడా అలానే ఆడతాడు. నాకు తెలిసి మీరు బలంగా ఫిక్స్ అయ్యారన్న. మన టీంలో అన్ని ప్రాబ్లమ్స్కి నేనే సొల్యూషన్ అంటారు, అంతేనా? అంతే హార్దిక్, మాకేం డౌట్ లేదు. నీకేమైనా డౌట్ ఉంటే ఒక 2-3 మ్యాచ్లు పక్కన కూర్చో, తర్వాత నేను చూపిస్తాము ముంబై ఎలా గెలుస్తుందో మ్యాచ్లు. అంతొద్దులే, దాని బదులు మీ కండిషన్స్తో టీంలో ఉండడమే బెటర్. కెప్టెన్గా పేరైనా ఉంటుంది.